10th క్లాస్ రాస్తున్నటువంటి విద్యార్థులకు ఇప్పటి వరకు మీరు 3 ఎగ్జామ్స్ విజయవంతంగా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు 20వ తారీఖున మనకు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉండబోతుంది. ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ అంటేనే అందరూ చాలా గాబరా పడతారు, టెన్షన్ పడతారు. కానీ ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎటువంటి గాబరా లేకుండా చాలా సులభమైన రీతిలో, చాలా చక్కని ప్లాన్‌తో మనము ప్రిపేర్ అయితే మ్యాథ్స్‌లో మనకు 50 నుంచి 70 మార్కులు సులభంగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. దీని గురించి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ మ్యాథమెటిక్స్‌లో మనం సులభంగా నెగ్గాలంటే కొన్ని చాప్టర్స్ మీద మనకు గ్రిప్ ఉండాలి. అందులో ఆ చాప్టర్స్‌లో ఉన్నటువంటి రెగ్యులర్‌గా వచ్చే క్వెషన్‌లను కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ నంబర్స్ అనే చాప్టర్ తీసుకున్నట్లయితే అందులో ఖచ్చితంగా 2 మార్కుల్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వస్తుంది. అదేవిధంగా డివిజన్ అల్గారిథం లెమ్మను ఉపయోగించుకొని మనకు ఎస్సీఎఫ్ను ఫైండ్ అవుట్ చేసే అన్న క్వశ్చన్ కూడా వస్తుంది. దాంతోపాటు ఇర్రేషనల్ను ప్రూఫ్ కూడా వస్తుంది. అదేవిధంగా ఇర్రేషనల్ ప్రూఫ్ రాకుంటే లగారిథం మీద ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మీకు 6 నుంచి 7 మార్కులు వచ్చినట్లే. తర్వాత వచ్చేసి సెట్స్లో మీరు వెన్ డయాగ్రామ్స్ మరియు రోస్టర్ ఫామ్స్, సెట్ బిల్డర్ ఫాము గుర్తుంచుకున్నట్లయితే మీకు దాదాపు ఒక 2 నుంచి 4 మార్కులు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. దానితో పాటు నెక్స్ట్ వచ్చేసి పాలినామియల్స్లో పాలినామియల్కి సంబంధించినటువంటి గ్రాఫ్ ఇచ్చినటువంటి పాలినామియల్కి సంబంధించినటువంటి గ్రాఫ్ ప్రాబ్లం చేస్తే మీకు 4 మార్కులు కానీ లేదా 6 మార్కులు సులభంగా వచ్చే అవకాశం ఉంటుంది. దానితో పాటు ఇందులో జీరో వాల్యూస్ని కూడా మీరు జీరోస్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. జీరోస్కు మరియు కోఎఫిషియంట్కు ఉన్న రిలేషన్స్ కూడా మీరు తెలుసుకుంటే ఇందులో కూడా 4 నుంచి 6 మార్కులు మీరు సులభంగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి లీనియర్ ఈక్వేషన్స్ విత్ 2 వేరియబుల్స్. ఇందులో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి గ్రాఫికల్ మెథడ్ తోటి ఈక్వేషన్స్ను సాల్వ్ చేయడం. దాంతోపాటు ఎలిమినేషన్ మెథడ్ మరియు సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేసి కూడా ఇందులో మనకు ఈజీగా 6 మార్కులు తెచ్చుకోవచ్చు. గత పేపర్లను మీరు ప్రశ్నించినట్లయితే ఈ గ్రాఫికల్ మెథడ్ కానీ లేకుంటే ఇంతకుముందు చెప్పిన 2 మెథడ్లు కానీ వాడినట్లయితే మీకు 6 మార్కులు వస్తాయి. దానితో పాటు ఎక్స్ట్రాగా 2 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి చేయవలసిన కృషి ఏమిటంటే గ్రాఫ్ మీద మీకు సంపూర్ణ అవగాహన ఉండాలి. ఇక నెక్స్ట్ 5th చాప్టర్ వచ్చేసేసి ప్రోగ్రెషన్స్. ఈ ప్రోగ్రెషన్స్ వలన మనం 2 విధాలుగా నేర్చుకోవచ్చు. ఆర్థమెటిక్స్ ప్రోగ్రెషన్స్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్. ఈ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో మనం ఎంత టర్మ్ను ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం కామన్ డిఫరెన్స్ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు జామెట్రిక్ ప్రోగ్రెషన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో కూడా ఎంత టర్మ్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాంతోపాటు కామన్ రేషన్ కూడా ఇందులో మనం తెలుసుకోవాలి. ఈ 2 విషయాల మీద మనం అవగాహన ఇచ్చినట్లయితే ప్రోగ్రెషన్లో మనకు 5 నుంచి 6 మార్కులు సులభంగా వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది ax² + bx + c = 0 అనే స్టాండర్డ్ ఫామ్లో ఉంటుంది. దీని యొక్క రూట్స్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టర్స్ ద్వారా కూడా దీన్ని రూట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా -b ± b² - 4ac/2a సూత్రం ద్వారా కూడా మనం ఈ రూట్స్ను ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాటితో పాటు ఈ రూట్స్ యొక్క డిస్క్రిమినేషన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ డిస్క్రిమినేషన్ అంటే b² - 4ac. ఒకవేళ b² - 4ac ఈజ్ లెస్ దాన్ 0 అయితే అవి దెర్ ఈజ్ నో రియల్ రూట్స్. అదేవిధంగా b² - 4ac గ్రేటర్ దాన్ 0 అయితే అక్కడ రూట్స్ ఉంటాయి, రియల్ రూట్స్ ఉంటాయి. అదేవిధంగా d² - 4ac b² - c 0 వస్తే అక్కడ రూట్స్ ఉంటాయి, అవి ఈక్వల్గా ఉంటాయి. ఈ విషయాలను మనం అబ్జర్వ్ చేయాలి. వాటితో పాటు ఇక్కడ మనకు రూట్స్ మరియు కోఎఫిషియంట్ యొక్క రిలేషన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ద సమ్ ఆఫ్ రూట్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా + బీటా = -b/a. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ = ఆల్ఫా × బీటా = c/a. ఈ ఫార్ములాను మనం గుర్తుంచుకోవాలి. ఆ విధంగా మనం చేయాలి. దాంతోపాటు నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో 10 నుంచి 12 మార్కులు మీరు సులభంగా తెచ్చుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా డిస్టెన్స్ ఫార్ములా ఉంటుంది. అంటే AB అనే 2 పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ను ఫైండ్ అవుట్ చేయాలంటే మనము √(x2 - x1) ² + y2 - y2 అనే డిస్టెన్స్ ఫార్ములాను అప్లై చేసుకొని మనం డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఫార్ములాను అప్లై చేసుకొని మనకు 3 పాయింట్స్ కొలినియర్ చూపొచ్చు. ఇచ్చినటువంటి వర్టిసెస్ రెక్టాంగిల్ వర్టిసెసా, ట్రయాంగిల్ వర్టిసెసా, రాంబస్ వర్టిసెసా అని కూడా మనం డిసైడ్ చేయొచ్చు. అంటే మనకు ఇచ్చినటువంటి పాలిగాన్ యొక్క ప్రాపర్టీస్ని అప్లై చేసుకొని మనకు ఇచ్చినటువంటి వర్టిసెస్ ఈ డిస్టెన్స్ ఫార్ములాను అప్లై చేసుకొని మనము సర్చ్ చేయవచ్చు. దాంతోపాటు ట్రైజెక్షన్ ఫార్ములా ఉంటుంది. ఈ ట్రైజెక్షన్ ఫార్ములా అనేది ఇంటర్నల్గా ఉంటుంది, ఎక్స్టర్నల్గా ఉంటుంది. ఇంటర్నల్గా 1:2 రేషియోలో కట్ చేస్తే అదేవిధంగా ఎక్స్టర్నల్గా 2:1 రేషియోలో ఉంటుంది.
ఈ 2 రేషియోల ఆధారంగా మనకు ట్రైసెక్షన్ పాయింట్‌ని ఫైండ్ ఔట్ చేసాం. దాంతో పాటు ఇచ్చినటువంటి 3 పాయింట్స్‌కు సెంట్రాయిడ్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే దాన్ని ఏమంటాం? సెంట్రాయిడ్ అంటాం. దీనితోటి ఇండికేట్ చేస్తాం x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. ఈ విధంగా మనం సెంట్రాయిడ్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. అదేవిధంగా 2 పాయింట్స్ మధ్యలో మిడ్ పాయింట్‌ను x1 + x2/2, అదేవిధంగా y1 + y2/2 కూడా ఫైండ్ ఔట్ చేస్తాం. దాంతో పాటు స్లోప్ కూడా ఫైండ్ ఔట్ చేస్తాం. స్లోపు m ఇక్కడ ఏం చేస్తామంటే tan θ లెక్క ఫైండ్ ఔట్ చేస్తాం. m y2 - y1/x2 - x1 ద్వారా కూడా మనం స్లోప్‌ను ఫైండ్ ఔట్ చేసే వీలుంటుంది. ఇటువంటివి కోఆర్డినేట్ జామెట్రీలో పర్ఫెక్ట్ ఉంటాయి. ఇందులో 10 నుంచి 12 మార్కులు సులభంగా తెచ్చుకోవచ్చు. ఇక నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఈ సిమిలర్ ట్రయాంగిల్స్‌లో ముఖ్యమైనది థేల్స్ థియరమ్. థేల్స్ థియరమ్ ఏం చెప్తుందంటే ఏవైనా 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే అందులో మనకు ఉన్నటువంటి అనుపాత భుజములు అంటే కరస్పాండింగ్ సైడ్స్ అనేవి రేషియో ఈక్వల్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ AD/DB = AE/ECగా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఈ థేల్స్ థియరమ్ ఏం చెప్తుందంటే BC ఈజ్ ప్రపోర్షన్స్ టు DE అయినప్పుడు అక్కడ మనకేం ఏర్పడుతున్నాయంటే AD/DB = AE/EC ఏర్పడుతుంది. నెక్స్ట్ దీని కన్వర్స్. ఒకవేళ ఇన్ ట్రయాంగిల్ ABCలో AD/DB = AE/EC అయినప్పుడు అక్కడ DE = BC అనేది ప్యారలల్‌గా ఉంటాయని మనం చూపొచ్చు. ఈ 2 థేల్స్ థియరమ్ వాటి కన్వర్షన్. అదేవిధంగా నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పైథాగరస్ థియరమ్. పైథాగరస్ థియరమ్ అంటే ఏదైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు అందులో యాంగిల్ B = 90 degrees అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి హైపోటెనస్ స్క్వేర్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని చూపాలి. దాని కన్వర్స్ ఏముంటుందంటే హైపోటెనస్ స్క్వేర్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అయినప్పుడు యాంగిల్ B = 90 degrees అని మనం చూపాలి. ఈ 2 థియరమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్. టాంజెంట్స్ అండ్ సీకెంట్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా మనం కన్స్ట్రక్షన్స్ నేర్చుకోవాలి. 2 టాంజెంట్స్ను ఇచ్చినటువంటి రేడికి ఏ విధంగా మనం కన్స్ట్రక్షన్ చేయాలనో 5-6 స్టెప్పులతోటి మనం కన్స్ట్రక్షన్ను తయారు చేయాలి. ఇది 6 మార్కులు వచ్చే క్వశ్చన్గా ఉంటుంది. కాబట్టి దీని మీద కాస్త శ్రద్ధ పెట్టాలి. ఇందులో సులభంగా వచ్చే మార్కులు. దానితో పాటు ఇంకొక చాప్టరు ట్రిగనామెట్రీ. ఈ ట్రిగనామెట్రీలో కూడా దాదాపు 8 నుంచి 10 మార్కులు వస్తాయి. ఇందులో మనకు ట్రిగనామెట్రిక్ రేషియోస్ అనేవి చాలా ఇంపార్టెంట్. sin θ, cos θ, tan θ, cot θ, sec θ, cosec θ. ఈ ట్రిగనామెట్రిక్ రేషియోస్ మనం నేర్చుకోవాలి. వాటి యొక్క వాల్యూస్ను కూడా 0 degrees, 30, 45, 60, 90 degrees వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూ తెలుసుకుంటేనే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్లో సబ్స్టిట్యూట్ చేసి వాటి యొక్క విలువను ఫైండ్ అవుట్ చేస్తాం. కాబట్టి ఆ విధంగా మనం నేర్చుకోవాలి. ఇందులో కొన్ని ప్రూఫ్స్ కూడా ఉంటాయి. ఆ ప్రూఫ్స్ కూడా మనం నేర్చుకోవాలి. ట్రిగనామెట్రీలో వాల్యూస్ నేర్చుకుంటే దాదాపు మనకు మంచి మార్కులు వస్తాయి. దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంకో చాప్టర్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ. దీన్ని చూసేలకే మనకు ప్రాబ్లమ్స్ పెద్దగా ఉంటాయి కానీ విషయం చిన్నగా ఉంటుంది. ఇందులో ఒక ప్రాబ్లం 6 మార్క్స్ ప్రాబ్లం రావచ్చు. కాబట్టి దాంతో పాటు ఒక ఫిగర్ ఏమంటాడు, ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్లో ఒక ఫిగర్ ఏమంటాడు. కాబట్టి ఆ ఫిగర్ వేస్తే 2 మార్క్స్ ఉంటుంది. కాబట్టి 2 మార్క్ క్వశ్చన్లో ఖచ్చితంగా ఇంట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చివరికి స్టాటిస్టిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఇందులో ఈజీగా మార్కులు వచ్చే చాప్టర్. ఇందులో 3 అంశాలు ముఖ్యంగా నేర్చుకోవాలి. మీన్, మీడియన్, మోడ్. వీటి యొక్క ప్రైమరీ డెఫినేషన్ నేర్చుకోవాలి. వాటితో పాటు అన్గ్రూప్ డాటాకు మీన్, మీడియన్, మోడ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారో నేర్చుకోవాలి. దానితో పాటు ఇచ్చినటువంటి గ్రూప్ డాటాకు మనము ఫార్ములా ఆధారంగా కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముఖ్యంగా 3 మెథడ్స్ ఉంటాయి. ఒక డైరెక్ట్ మెథడ్ ఉంటుంది, ఒక డివిజన్ మెథడ్ ఉంటుంది, ఒకటి స్టెప్ డివిజన్ మెథడ్ ఉంటుంది. జనరల్గా మనము స్టెప్ డివిజన్ మెథడ్ ఉపయోగిస్తే మనకు టైం సేవ్ అవుతుంది, ప్రాబ్లం కూడా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీడియన్ కూడా గ్రూప్ డాటాకు ప్రాబ్లం ఉంటుంది. ఆ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా కూడా మనం నేర్చుకోవాలి. అదేవిధంగా మోడ్ను కూడా ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా కూడా మనం నేర్చుకోవాలి. అంటే ఇందులో 12 నుంచి 12 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 6 మార్క్స్లో ఒకటి కంపల్సరీ వస్తుంది, 4 మార్క్స్లో ఒకటి కంపల్సరీ వస్తుంది, బిట్లో రెండు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లం ఏమో 6 మార్క్స్లో వస్తుంది, ఫార్ములా యొక్క టర్మ్స్ రాయమని ఎక్స్ప్లెయిన్ చేయమనేది 4 మార్క్స్లో వస్తుంది, బిట్లో 1-2 మార్క్స్ వస్తాయి. కాబట్టి స్టాటిక్స్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 అంశాలతో పాటు ఒక్కోసారి కన్ఫ్యూజ్ చేస్తూ వేరే ప్రాబ్లం కూడా ఇస్తాడు. ఆ ప్రాబ్లం వేరే ఓజీవ్ కర్వ్స్. ఈ ఓజీవ్ కర్వ్స్ ద్వారా మనము ఇచ్చినటువంటి డాటా యొక్క మీడియన్ను మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇందులో లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అదేవిధంగా మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం ఎక్స్ యాక్సిస్ మీద అప్పర్ బౌండరీ తీసుకోవాలి, వై యాక్సిస్ మీద మనం ఏం తీసుకోవాలి, ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ తీసుకోవాలి. అంటే లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకొని మనము గ్రాఫ్ గీస్తాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. దీని నుంచి కూడా ఒక ఓజీవ్ కర్వ్ను తయారు చేయొచ్చు. ఇందులో అప్పర్ బౌండరీస్ను మనం ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీను మనము వై యాక్సిస్ మీద తీసుకొని మనము డ్రా చేయాలి. దాని ఫ్రీక్వెన్సీస్ కలిసి ఒక పాయింట్ వద్ద
ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. ఆ పాయింట్ నుంచి మనం పర్పెండిక్యులర్ ఎక్స్ యాక్సిస్‌తో గీస్తే ఆ వచ్చిందే మనకు మీడియన్‌గా మనం డిసైడ్ చేయవచ్చు. కాబట్టి ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్‌లో 12 మార్కులు ఈజీగా 10 నుంచి తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వెరీ వెరీ సింపుల్ అండ్ ఈజీ ప్రాబబిలిటీ. ఈ ప్రాబబిలిటీ అనేది ముఖ్యంగా 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కాయిను, డైసు, డెక్. దాంతో పాటు ప్రాబబిలిటీ యొక్క డెఫినిషను మరియు కాంప్లిమెంటరీ డెఫినిషను అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములా మరియు ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ అనే ఫార్ములా ఇందులో చాలా కీలక రోల్ పోషిస్తుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మనకు ఇందులో ముఖ్యంగా డెక్లో 52 కార్డ్స్ ఉంటాయి. దాన్ని 4 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. అందులో 26 బ్లాక్ కార్డ్స్, 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి. అందులో డైమండ్స్ ఉంటుంది, స్పేట్ ఉంటుంది, క్లబ్ ఉంటుంది, హార్ట్స్ ఉంటాయి. సో అందులో ఫేస్ కార్డ్స్ ఉంటాయి, ఏసెస్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి. వీటి మీద సింపుల్గా మీరు ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే ఈ ప్రాబబిలిటీలో 6 నుంచి 7, 8 మార్కుల వరకు మీ జేబులో పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన వివరాలన్నిటినీ మీరు ఒక ప్లాన్ ప్రకారము ఒక పద్ధతి ప్రకారము నేర్చుకున్నట్లయితే మనకు తెలంగాణ గవర్నమెంట్ 4 రోజుల టైం ఇచ్చింది. కాబట్టి ఈ టైంలో ఈ యొక్క నేను చెప్పినటువంటి చాప్టర్లో ఈ ముఖ్యాంశాలను ఒకసారి మీరు నెమరేసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ అనేది భయం కాదు, చాలా సులభంగా మీరు బయటపడతారు. మినిమం 50 నుంచి 70 మార్కులు, కొద్దిగా మంచిగా చదివే విద్యార్థులు అయితే 70 నుంచి 80 మార్కులు సులభంగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మీరు ఈ ఎగ్జామ్లో దాదాపు 16 క్వశ్చన్స్ చేయవలసి ఉంటుంది. 2 మాత్రమే ఛాయిస్ ఉంటుంది. అది థర్డ్ సెక్షన్లో మాత్రమే ఛాయిస్ ఉంటుంది. ఫస్ట్ సెక్షన్లో 6 క్వశ్చన్స్ 2 మార్క్స్ ఉంటాయి, కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సెకండ్ సెక్షన్లో 4 మార్క్స్ ఉంటాయి, 6 క్వశ్చన్స్ ఉంటాయి, కంప్లీట్ చేయవలసి ఉంటుంది. లాస్ట్ సెక్షన్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్స్ యూ హ్యావ్ టు అటెంప్ట్ ఓన్లీ 4 క్వశ్చన్స్. వీలైతే టైం సేవ్ అయితే మిగతా 2 క్వశ్చన్స్ కూడా చేయాలి. నేను ముఖ్యంగా మరీ చెప్పేది ఎటువంటి క్వశ్చన్స్ కూడా మీరు లీవ్ చేయకూడదు. అన్ని క్వశ్చన్స్లను చాలా మీకు కాన్ఫిడెంట్గా వచ్చిన వాటిని ముందు అటెంప్ట్ చేయాలి. రాని వాటిని కొద్దిగా టైం తీసుకొని చేయాలి. ఇక రాని వాటిని ఖచ్చితంగా అటెంప్ట్ చేసి రావాలి. ఎటువంటి క్వశ్చన్ను వదిలేరాదు. ఎటువంటి కొట్టివేతలు ఆబ్జెక్ట్ టైప్లో కానీ పేపర్లో కానీ ఎటువంటి కొట్టివేతలు రాకుండా నీట్గా ప్రాబ్లమ్స్ చేసుకుంటే మీకు మ్యాథ్స్లో 100% స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. మ్యాథ్స్ అనేది పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేస్తేనే మ్యాథ్స్ పర్ఫెక్ట్ అవుతుంది. పర్ఫెక్ట్ అయితేనే మనం ఎగ్జామ్లో సక్సెస్ అవుతాము. కాబట్టి బీ బ్రేవ్ అండ్ బీ బోల్డ్, బీ కాన్ఫిడెంట్. మీరు ఆత్మవిశ్వాసంతో వెళ్ళండి. మ్యాథమెటిక్స్ను సులభంగా మీకు నచ్చిన రీతిలో, మీరు మెచ్చిన రీతిలో మీరు మార్కులు పొందే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం మా ఛానల్ను దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.